ఓకే, రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఒకసారి బాలు దగ్గరికి వెళ్దాం. బాలు, మీరు చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ దూకుడుగా వివరిస్తున్నారో దీని వెనకాల కారణం ఏంటంటే అక్కడ హోంశాఖ మంత్రికి సంబంధించింది ఆమె అనిత మీద ఏదైతే కోపంగా ఉన్నారో దీన్ని టార్గెట్ చేసుకొని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటంటే ఒకసారి పక్కకు తప్పుకోండి, ఎలా నడపాలో ఎలా గాడిలోకి తీసుకురావాలి అని చెప్పారు. ఒకసారి నేను వచ్చినాక చూపెడతాను అని చెప్పారు. అదే దృక్పథంతో ఈరోజు దూకుడు పెంచిన తర్వాత పోర్టులలో ఒకసారిగా వెళ్ళి తన స్టైల్లో ఫిల్మీ స్టైళ్లలో అక్కడ చేస్తున్నారు అని మా ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద చాలామంది ఆరోపణలు కూడా చేశారు. దీనిపై మీరేమంటారండి బాలుగారు? సార్, ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అతనికి పేరు కావాలనో ఇంకొకటి కావాలనో ఏదో ఆ సినిమా స్టంట్ చేయాలనో అతను అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏమంటే వాళ్ళ సినిమా స్టంట్ చేస్తున్నారు, ఊరికే పబ్లిసిటీ పెంచుతున్నారు, మాట మార్చుతున్నారు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే మాటలు కట్టి మాట్లాడి ఖచ్చితంగా ఆయన నిబద్ధత ఎట్లుంటుందంటే ఖచ్చితంగా పేదల బియ్యం ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో ఆ పేదల బియ్యం 2 రూపాయలు ఇచ్చి కూడా కొన్ని కుటుంబాలు ఇది బియ్యాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను 2 రూపాయలు బియ్యాలు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు బిలో పావర్టీలో ఉన్న మన రాష్ట్ర ఆర్థికం అప్పుడు ఇచ్చినటువంటి అమల్లోకి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇప్పటికున్న ఇప్పుడు ఎవరు తినరు అనే దీంతో మొత్తం ఈ మాఫియా అంతా చేసుకునేసి మొత్తం తరలి వెళ్ళిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ తరలి వెళ్ళిపోతున్న బియ్యం మన రాష్ట్రానికి కానీ మన దేశ ఆర్థిక పరిస్థితికి కానీ చాలా దెబ్బతీస్తాయనే ఉద్దేశంతో లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని మీద ఆయన అవగాహన తీసుకొని చెప్పడం జరిగింది. ఎవరైతే కాకినాడలో దీని గురించి గొంతెత్తుతారో వాళ్ళ మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం వంటి అనేక చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ పరిశీలించుకుంటూ మన ముఖ్యమంత్రి మరియు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి దీని మీద ఒక నివేదిక తీసుకునేసి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుని అప్పుడు షిప్ లో వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగిందే కానీ ఇది ఎలాంటి పబ్లిక్ స్టంట్స్ లేవు. ఈరోజు మీరు తీసుకుంటే మన ఆరోబిందా కంపెనీకి మన కాకినాడ పోర్ట్ నుంచి 41% వాటా వెళ్ళింది. ఎందుకంటే వెళ్ళింది వీళ్ళు ఈ స్మగ్లింగ్ ఇంత చేస్తుంటే ఆ వాటాని అక్కడి నుంచి తరలించారనే మాట వాస్తవం కాదా? మీరు చెప్పండి. 22,000 ఎకరాలు ఉన్న పోర్ట్ కి 20 మంది పోలీసులని కాపలాగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? బాలుగారు, విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ విధానాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ శాఖ కూడా మీ దగ్గర ఉంది, ప్రతిదీ మీ అధికారులు కూడా ఉన్నాయి. అంటే అధికారులు పోలీస్ శాఖ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సహకరిస్తలేరని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రైవేట్ పోర్ట్ కావడంతో వీళ్ళు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి పోర్ట్ కాబట్టి మీకు దీనికి ఎలాంటి సంబంధం లేదనే మాట తీసుకొచ్చే. సార్ బాలు గారు, మీరు ఒక్కసారి గమనించండి, కేంద్రంలో ఉన్నది కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి పార్టీయే, దాన్ని గమనించండి. అవునవును, ఇప్పుడైతే సరిదిద్దుకుంటూ ఇప్పుడైతే పైనుంచి మాట్లాడుకుంటూ ఏవైతే అవసరాలు ఆ శాఖకు సంబంధించిన మంత్రిత్వ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడికి వీళ్ళు సహకరించాలనే ఆ మాటను తీసుకెళ్లి దాని తర్వాతే కదా ఇప్పుడు అన్ని సర్దు మరిగి ఆ సిట్ కమిటీ ఒకటి వేసి 6 మంది కమిటీ సభ్యులతో ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. సార్ ఓకే రైట్. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే పనికి